లేదు, అన్ని ఇండ్లు కూల కొడుతుండు, అంత ఆగమాగం చేస్తుండు. ఏం చేస్తాడు ఇప్పుడు? ఇంకా కేసీఆర్ నయం ఉండే, ఇప్పుడు రోడ్ల మీద వచ్చిన ఇండ్లన్నీ కూల కొడుతుండు. ఇప్పుడు ఇంకా కిరాయికి ఉన్న వాళ్ళు ఎక్కడ పోయి ఉండాలి? అన్ని ఆగమాగం అవుతున్నారు. చెరువులు కడితే మరి చెప్పాలి కదా, పర్మిషన్ ఇవ్వాలి కదా. అప్పుడు వాళ్ళ సామాన్ అంతా మాలంతా అంత కూల కొడితే ఏం తినాలి, ఎట్లా బతకాలి? అంత కష్టం అవుతుంది కదా, అంత కష్టం అవుతుంది కదా. ఫ్రీ బస్సు పెట్టిండు, మళ్ళీ బస్సులు తగ్గించిండు. మాకు సీట్లు లేవు, లేడీస్కి సీట్ ఉంది, మేము పైసలు ఇచ్చి నీళ్ళు పడిపోతున్నాం. ఏముంది అందులో? లాభం ఏం లేదు. సరే చేసిండు, కొందరు చేసిండు, కొందరు చేయలేదు. అట్లా ఇప్పటి వరకు అది వెరిఫికేషన్ అయిపోయింది. మేము ఎంబడి పడంగా ఇది అక్టోబర్లో మాకు వెరిఫికేషన్ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్కి ఎలక్షన్ కోడ్ వచ్చేసిందని చెప్పేసి ఆపేశారు, జాబ్స్ రిజల్ట్ ఆపేసిండ్రు. ఇప్పుడు ఇస్తారేమో అని ఎంత తిరిగినా కూడా చైర్మన్ చేంజ్ అయిపోయిండ్రు, అది ఇది అని చెప్పేసి దాని గురించి ఇంకా ఏమీ అసలు రెస్పాన్స్ లేదు. అదే రేవంత్ రెడ్డి గారు నమస్కరించి చెప్పడం ఏంటంటే తొందరగా క్లియర్ చేస్తారేమో నోటిఫికేషన్ అని చెప్పి మేము ఇక్కడ వరకు రావడం జరిగింది. ఇదేనా మీ మొదటిసారి రావడం? మరి లోపలికి వెళ్ళగలిగారా? లేదండి, ఇంకా వెళ్ళలేదు, ఇప్పుడు వెళ్ళాలి. మరి కొద్దిసేపట్లో క్లోజ్ చేస్తున్నారు అంటున్నారు. మరి మళ్ళీ రిటర్న్ వెళ్ళి మళ్ళీ రేపు వస్తారు? లేదంటే మళ్ళీ క్లోజ్ చేస్తే మళ్ళీ రావాల్సి వస్తుంది. కానీ విన్నవించుకోవాలి, ఎందుకంటే మా ఈ నోటిఫికేషన్ ఏమన్నా క్లియర్ అవుతుందేమో అని మా బాధ. అయితే వారం నుంచి చాలామంది వస్తూనే ఉన్నారు, వాళ్ళకి కూడా కొన్ని మెసేజ్లు వస్తున్నాయి అంటారు. బట్ స్టిల్ నో వర్క్ హస్ బీన్ డన్ అని అంటున్నారు. దాని గురించి మీరు ఐ మీన్ మీది అవుతుంది అనుకుంటున్నారా? ఎంతవరకు అవుతుంది అవుతుంది అనుకుంటున్నాం, ఎందుకంటే ఇప్పుడు అవుతుందని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు కాకపోయినా కొంచెం టైంలో అయినా సాల్వ్ చేస్తామని అంటున్నారు. మేము వింటుంది అదే, కాబట్టి మాకు నమ్మకం ఏంటంటే సాల్వ్ అవుతుంది ప్రాబ్లం అని అనుకుంటున్నాం.